న్యూస్ మహారాష్ట్ర అసెంబ్లీ ఎన్నికల ఓటింగ్ ఒక్కరోజు ముందు బీజేపీ చిక్కుల్లో పడింది. ఆ పార్టీ ప్రధాన కార్యదర్శి వినోద్ తావ్డే పాల్ఘర్ జిల్లాలో డబ్బులు పంచుతూ రెడ్ హ్యాండెడ్ గా దొరికిపోవడం చర్చనీయాంశమైంది. ఆయన తీసుకొచ్చిన బ్యాగ్ లో ఏకంగా 5 కోట్లు ఉన్నాయంటూ బహుజన్ వికాస్ అఘాడీ పార్టీ నేతలు ఆరోపిస్తున్నారు. ఓటర్లకు డబ్బు పంచుతున్నారని బీవీఏ పార్టీ నేతలు ఆరోపిస్తున్నారు. ఆ బ్యాగ్ లో దొరికిన డైరీలో ఏ ఏరియాలో డబ్బులు పంచాలి, ఏ టైంకి పంచాలి అనే వివరాలు రాసున్నాయని బీవీఏ పార్టీ హితేంద్ర ఠాగూర్ తెలిపారు. అయితే ఆ బ్యాగ్ తనది కాదని, అందులోని డబ్బుకు తనకు ఎలాంటి సంబంధం లేదని వినోద్ చెప్తున్నారు. బీజేపీ డబ్బు సాయంతో ఎన్నికల్లో గెలవాలని చూస్తోందని కాంగ్రెస్ నేతలు ఆరోపిస్తున్నారు. ఈ ఘటనలో కార్యకర్తల నుంచి బడా నాయకులంతా పట్టుబడినట్లు తెలిపారు. ఈ అంశంపై ఈసీ దృష్టి సారించి కఠిన చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేస్తున్నారు. అంటే మరింత సమాచారం మా ప్రతినిధి శివ ఫోన్ లైన్లో అందిస్తారు. శివ, చెప్పండి, ఒక్కరోజు ముందు మహారాష్ట్ర ఎన్నికల ఒక్కరోజు ముందు ఇలా డబ్బుతో పట్టుబడడం ఏ విధంగా చూడాలి? అలాగే డైరీలో ఎలాంటి అంశాలు ఉన్నాయి? పూర్తి డీటెయిల్స్ ఏంటి? రేపు ఉదయం 7 గంటలకు అసెంబ్లీలో అది మహారాష్ట్రలో 288 అసెంబ్లీ నియోజకవర్గాలకు ఎన్నికల పోలింగ్ అనేది ప్రారంభం కాబోతుంది. ఈ నేపథ్యంలో ఒక రోజు ముందు ఈ రోజు డబ్బులు అంటే పంచుతో ఒక హోటల్లో 5 కోట్ల రూపాయల డబ్బులు సంబంధించి బ్యాగ్ గుర్తించారు. అంటే ప్రతి ఒక్కరిని కూడా వారి పార్టీకి సంబంధించిన నేతలను, అగ్రనేతలు ఎవరైతే ఉంటారో ఆ కాన్స్టిట్యున్సీకి సంబంధించి కానీ వార్డు మెంబర్స్ ఎవరైతే ఉంటారో వారిని పిలిచి ఈ 5 కోట్లలో ఒక్కొక్క ఏరియాలో ఎంతెంత పంచాలి ఏంటి అనేది కంప్లీట్ గా డైరీలో నోట్ చేసుకుని డబ్బులు వారందరికీ పంచుతున్న నేపథ్యంలో అక్కడ పట్టుబడినట్లుగా తెలుస్తుంది. అంటే ఈ వార్త తెలియగానే జనంలో పెద్ద దుమారం దిగింది. అంటే వినోద్ తావ్డే డబ్బుతో ఉన్న వీడియోలు బయటకు వచ్చిన నేపథ్యంలో మొత్తం సోషల్ మీడియాలో వైరల్ అయ్యాయి. మహారాష్ట్రలో ఓటింగ్ జరగడానికి ముందు బీజేపీలతో డబ్బు సాయంతో ఎన్నికలకు ప్రభావితం చేసేందుకు ప్రయత్నిస్తున్నారంటూ కాంగ్రెస్ ఆరోపిస్తుంది. ఇందులో కార్యకర్తల నుంచి పెద్ద నాయకుల వరకు అందరూ దీంట్లో ఇన్వాల్వ్ అయి ఉన్నారు. ఎన్నికల సంఘం విషయంపై దృష్టి సారించి కఠిన చర్యలు తీసుకోవాలంటూ కూడా వారందరూ డిమాండ్ చేస్తున్నారు. అంటే రేపు ఎన్నికలు ఉన్నాయి. ఈ రోజు మొత్తం ఈ డబ్బుల చేత ప్రభావితం చేయాలనేది ప్రధానంగా వారు భావిస్తున్నారు. దాంట్లో భాగంగానే బీజేపీ సీనియర్ నేత, జాతీయ ప్రధాన కార్యదర్శి వినోద్ తావ్డే అంటే మోడీకి కూడా అత్యంత సన్నిహితంగా వ్యవహరిస్తుంటారు వినోద్ తావ్డే. అయితే ఈ నేపథ్యంలో రేపు ఎన్నికలు జరుగుతున్నాయి. ఈ రోజు ఓటర్లను ప్రభావితం చేసేందుకు, ఓటర్లను కొనేందుకు డబ్బును విరదలుతున్నారనేది ప్రధానంగా ఇతర పార్టీలు అయితే ఇటు బీజేపీ పైన వినోద్ తావ్డేపై విమర్శలు గుప్పిస్తున్నారు. అంటే ఒక హోటల్లో మనం అక్కడ చూస్తున్నాం వినోద్ తావ్డే దొరికినట్టు అక్కడ మనకు ప్రత్యక్షంగా కనిపిస్తున్నాయి. ఇతర పార్టీలకు సంబంధించిన నేతలు ఆ డబ్బులు చేతుల్లో చూపిస్తూ కూడా పోలీసులకు ఆయా వినోద్ తావ్డేను ప్రశ్నిస్తూ ఉన్నారు. అంటే ఏ విధంగా ఓటర్లను ప్రభావితం చేసి ఓటర్లను కొని గెలవాలని చూస్తుంది బీజేపీ. దీనిపై ఇదే ఒక నిదర్శనం అంటూ కూడా వారందరూ చెప్తున్నారు. మొత్తంగా చూసుకుంటే రేపు జరగబోయే ఎన్నికలకు సంబంధించి ముందుగానే ఓటర్లను ప్రభావితం చేసేందుకు ఆయా నాయకులు ఎవరైతే ఉంటారో ఆ నియోజకవర్గంలోని అగ్ర నాయకులందరికీ కూడా డబ్బులు ఇచ్చి ఓటర్లను కొనాలనేది ఆయన దిశానిర్దేశం చేస్తున్నారు. ఆ ఓటర్లు పిలిపించుకుని అనేది కూడా వారు చెప్తున్నారు. మొత్తం ఒక డైరీ కూడా ఆ నియోజకవర్గంలోని ఏ ప్రాంతంలో ఎంతెంత పెంచాలి, ఎవరికి ఎంత ఇవ్వాలనేది కూడా కంప్లీట్ డీటెయిల్స్ కూడా ఉన్నట్టు తెలిసింది. ఆ డైరీని బయట పెట్టాలనేది ప్రధానంగా ఇతర పార్టీలు అయితే డిమాండ్ చేస్తున్నాయి. దీనిపై ఈసీ దృష్టి సారించాలి. ఒక రోజు ముందు ఓటర్లను ప్రభావితం చేసేందుకు ఈ విధంగా వ్యవహరించడం బీజేపీ అంటే ఆల్రెడీ అక్కడ మహారాష్ట్రలో బీజేపీకి సంబంధించిన ఇది శివసేన సిండే అలాగే బీజేపీ భాగస్వామ్యత అక్కడ ప్రభుత్వం ఏర్పడింది కాబట్టి వారికి అనుసరణలో పోలీసులు కూడా పనిచేస్తున్నారు. కానీ ఈసీ దృష్టి సారించి ఆ డైరీలో ఉంది ఎంత అమౌంట్ ఇప్పటివరకు పెంచారు, ఎవరెవరు దీంట్లో ఇన్వాల్వ్ అయి ఉన్నారు వారందరూ కూడా కఠినంగా శిక్షించాలనేది ప్రధానంగా అందరూ డిమాండ్ చేస్తున్నారు. రైట్ శివ, థ్యాంక్స్ ఫర్ ద అప్డేట్స్.